నా పేరు రావులయ్య, సిఐటియు గిద్దలూరు పట్టణ కమిటీ. గిద్దలూరు నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 10 సచివాలయాలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వం. అయితే ఒక సచివాలయం మాత్రమే, అర్బన్ కాలనీ సచివాలయం మాత్రమే గవర్నమెంట్ ఆఫీస్లో నడుస్తుంది. మిగతా ఉన్నటువంటి 9 సచివాలయాలు కూడా ప్రైవేటు సంస్థలలో మాత్రమే నడుస్తున్నాయి, ప్రైవేట్ హౌస్లలోనే. అయితే గవర్నమెంట్ సెక్టర్లలో పెట్టడానికి అవకాశం ఉంది. ఆఫీసులలో పెట్టడానికి ఎంఆర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు బ్యాక్ సైడ్ సిడిపో ఆఫీస్ దగ్గర పాత ఎంపీపీ స్కూల్ ఒకటి ఉంది, మార్కెట్ బ్యాక్ సైడ్, అక్కడ ఒక సచివాలయం, ఎంఆర్ ఆఫీసులో 2 సచివాలయాలు పెట్టచ్చు. ప్రధానంగా గిద్దలూరులో ఉన్నటువంటి మన ఏబిఎం పాలెం సచివాలయం ఏదైతే ఉందో, గణేష్ నగర్ లో ఉన్నటువంటి సచివాలయం, అది 2 సచివాలయాలు కలిపి ఒకే చోట పెట్టారు. రెండవది 3 అంతస్తులు పెట్టారు, 3 స్టేర్లో. దీని మీద మహిళలు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు సచివాలయం దగ్గరికి పని నిమిత్తం పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎక్కలేకపోతున్నారు. దాని ద్వారా కొన్ని పనులు కూడా చేయించుకోలేకపోతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 2 సచివాలయాలు ఎంఆర్ ఆఫీసులో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సచివాలయాన్ని కూడా ఆ ఏరియాలో ఏదైతే ప్రైవేట్ హౌస్ లో నడుస్తుందో ఆ సచివాలయాన్ని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సిడిపో ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ స్కూల్ ఏదైతే ఉందో, మా పాత ఎంపీపీ స్కూల్, దాంట్లో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. 2 ప్రైవేటు ఇళ్లలో పెడుతున్నారు. దానికి మౌలిక సౌకర్యాలు, బాత్రూమ్లు, మంచినీళ్ళు, టాయిలెట్స్ వీటికి సంబంధించినవి అయితే లేవు, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బయటికి పోవాలన్న సచివాలయ స్టాఫ్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాతబడ్డటువంటి ఆఫీసులు మైనర్ రిపేర్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. వాటిని సమన్వయం చేసుకొని అక్కడ సచివాలయాలు ప్రారంభించి దాన్ని అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తే కొద్ది ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రెండవది ప్రభుత్వం మీద ఆర్థిక పరమైనటువంటి భారం పడకుండా ఉపయోగకరంగా ఉంటుంది నాకు ఉన్నటువంటి అభిప్రాయం.